హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ అయితే వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అడుగుతున్నారు. మొన్న అయితే హెల్పింగ్ వీడియో అయితే పెట్టినాం కదా మేము అమ్మ కోసం అని. అసలు ఇల్లు ఎవరిది, తమ్ముందా అక్క మీద అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇక టకటక వీడియోలకైతే వెళ్ళిపోదాం. అసలు తమ్ముందా నాదా అనేది స్టార్టింగ్ నుంచి తెలుసు మీ అందరికీ. ఎట్లా అంటే ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది మాకు అని చెప్పి తమ్ముని వాళ్ళు వీడియో చేయగానే ఆ వీడియోలో చెప్పేసినాం. కానీ మరి కొత్త సబ్స్క్రైబర్స్ రావడం వల్లనేనో ఏమో మరి కొంతమంది తెలియని వాళ్ళైతే అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మీ తమ్ముందే అయితే మీరెందుకు తమ్ముందే ఇల్లు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పేస్తున్నా ఇల్లు ఎవరిది అనేది, తర్వాత మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇల్లు అయితే మా తమ్ముడిది, నాది కాదు. ఎందుకంటే తమ్ముడు అయితేంది నేనైతేంది, మా తమ్ముడు బాగుపడితే నన్ను బాగు పెడతాడు మా తమ్ముడు అని చెప్పేసి ఒకే ఒక కారణంగా ఈ హెల్ప్ వీడియో అయితే పెట్టిననమాట. ఇప్పుడు నేను అమ్మకు సపోర్ట్గా ఉన్నా, నేను ఒక బిడ్డను కాబట్టి ఇట్లా కామెంట్ పెట్టిర్రు అనుకుంటా మీరు. ఒకవేళ నేను కొడుకునై ఉంటే ఈ కామెంట్ నాకు వచ్చేది కాదేమో అని నేను అనుకుంటున్నా. ఇదైతే నిజమా కాదా మీరే ఆలోచించండి. కానీ నాకైతే ఒక చిన్న మాట ఏమర్థమైందంటే, ఇంకా ఈ రోజులలో బిడ్డ కొడుకు ఇట్లా తేడా కూడా చూపిస్తురా. ఎవరైతే ఏముంది, మన తల్లికి మనం సపోర్ట్ చేయాలి, మన అన్నకి మనం ఇప్పుడు మాకేమన్నా అయితే మా అన్న చూసుకోడా. అందుకే మా వాళ్ళు ఏదన్నా ప్రాబ్లంలో ఉంటే మేము దాని గురించి మాట్లాడక తప్పదు కదా. ఎవరింట్లో అయినా ఇట్లనే ఉంటుంది. కొంతమంది అయితే అట్లా కామెంట్ అయితే చేసిర్రు, మరి వాళ్ళకి తెలియకనో ఏమో తెలియదు మాకైతే. అయితే అమ్మకి నేను ఒక కొడుకునై ఉంటే చేసేవాడిని కదా. నేను కూడా ఒక బిడ్డనై ఉండి మా అమ్మ కోసం ఇన్ని సంవత్సరాలల్లా మా అమ్మకు దగ్గర 50 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా నాన్న లేరు. ఇల్లు కొనుక్కున్న ఇల్లు అమ్ముకున్నారు. ఎప్పుడు ఇంకా 5-6 సంవత్సరాల క్రితమే అమ్ముకున్నారనమాట. కొన్నారు కానీ అలా ఉండలేకపోయారు. అలా ఉండక ముందుకే అమ్మాల్సి వచ్చిందనమాట. మా మోత్కూరు మండలం మున్సిపాలిటీ అయిపోయింది. అట్లాంటి మండలంలో మాకు ఒక ఇల్లు ఉండి మేము కూడా మంచి స్థాయికి వచ్చే టైంలో ఏమైందంటే నాన్నకి ఆరోగ్యం బాగాలేదు. ఎట్లా ఆరోగ్యం బాగాలేదు, అసలు ఏమైంది, ఎట్లా చనిపోయింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అట్లా నాన్న గురించి అమ్మాల్సి వచ్చింది. అట్లనే చెల్లె పెళ్ళి రావడం వల్ల అన్నీ ఒకేసారి రావడం వల్ల అమ్మేసిర్రు అనమాట. అయితే ఈరోజు అందరం కలిసి ఉన్నప్పుడు ఏ రోజు హెల్ప్ అడగాలనుకోలేదు ఇల్లు గురించి. అసలు ఇల్లు గురించి ఒక్కరి హెల్ప్ తీసుకోకుండా అప్పైనా సరే నిమ్మలంగా తీర్చుకుంటూ కట్టుకోవచ్చు ఇల్లు అని చెప్పేసి ఒక్కరిని కూడా హెల్ప్ అడగలేదు. హెల్ప్ అని వీడియో పెట్టినాం కానీ ఏదో కొంతమంది మాత్రమే ఫోన్ చేసి మరీ చేసిర్రు. కాకపోతే మేము పెట్టిన నెంబర్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది అనమాట. చాలామంది బాధపడ్డారు కూడా. కొంతమంది అయితే ఫోన్ చేసి నెంబర్ ఇది కాకపోతే ఇంకో నెంబర్కి చేసిర్రు. అందరికైతే చేతులు ఎత్తి మొక్కుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో కొంత అయితే తలుపుల మందం అని వస్తే చాలు, తలుపులు కిటికీలు ఇవ్వనమాట ఇంటికి. అంతవరకు వచ్చినా కానీ చేసుకొని ఇంట్లో ఉండొచ్చు. వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అందుకనే అడిగినాం. మళ్ళీ ఇంకొకటి ఇల్లు అసలు హెల్ప్ అడగాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అంటున్నారు. అవసరం ఏం లేదు కానీ ఇష్టం ఉన్న వాళ్ళే హెల్ప్ చేయమన్నాం మేము. అంత అవసరం ఏముంది అని పెట్టేంత కామెంట్, అంత మనసున్న వాళ్ళని మాత్రం మేము హెల్ప్ అడగలేదన్నమాట. మా మీద ఉన్న అభిమానంతో, ప్రేమతోటి మా వీడియో చూసి మేము నవ్వితే నవ్వి, ఏడిస్తే ఏడిచి, మేము బాధపడితే బాధపడి మాలో ఒకరిగా మా వీడియో చూస్తూ సంతోషపడే వాళ్ళు మాత్రమే మాకు హెల్ప్ చేయడానికి కొంతమంది అయినా ముందుకు వస్తారనే ఉద్దేశంతో మేము ఒక వీడియో చేయడం జరిగింది. ఆ నెంబర్ పెడితే కూడా ఫెయిల్ అయిపోయింది. అలా కూడా సక్సెస్ అనేది రాలేదన్నమాట. మంచిగా డబ్బులు అయితే రాలేదు. ఇప్పటికి కూడా మేము స్క్రీన్ పైన నెంబర్స్ అయితే ఇస్తాం. ఒకటి కాకపోతే ఒకదానికి ట్రై చేయండి, హెల్ప్ చేయండి. చేతులు ఎత్తి మొక్కుతూ అడుగుతున్నాం అనమాట.
ఈ ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. ఈ ఇల్లు చివరికి వచ్చేసింది. ఒక తలుపులు, కిటికీలు పెట్టేంత. అక్క నువ్వు కష్టపడుతున్నావు కదా! నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తలేవా అనేదైతే నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తా. అంతగానం డబ్బులు నాకు వచ్చుంటే నేను ఇట్లా ఉండేదాన్ని కాదేమో. నేనే ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండకుండా నేను వేరే ప్లేస్లో ఉండి అందరం హ్యాపీగా ఉండేటోళ్ళం కావచ్చు. అంత డబ్బైతే అర్థం చేసుకోండి రావట్లేదు. ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఎట్లా దాని పరిస్థితి అని చెప్పేసి ఇంకొక వీడియోలో అయితే అక్క చెప్తే దాని గురించి కొన్ని కామెంట్లకు కూడా నేను రిప్లై ఇవ్వడం జరిగింది. అర్థం చేసుకుంటారని అయితే నేను ఇంకా అనుకుంటున్నా. కొంతమంది ఏమని కామెంట్ చేసిరంటే, ఇంకా ఇట్లా అడగడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా అడుగుతున్నారు అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేసిర్రు. మా మీద ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు వెయ్యాలని మనసుంటే ఎట్లయినా వేస్తారు. మా పరిస్థితి బాగాలేదు, మా అమ్మ వాళ్ళ పరిస్థితి కాబట్టి మేమైతే నోరు తెరిచి అడిగినాం. కాకపోతే ఇది అంటే ఇది పెట్టామని వీడియో పెట్టాలన్న ఆలోచన లేకుండా కానీ చాలామంది ఫోన్ చేసి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, మీరు ఎందుకు ఇంత కష్టపడుతుర్రు, ఎందుకు ఇంత బాధపడుతుర్రు, ఏమో చెప్పలేం, దేవుడు మనిషి రూపంలో రావచ్చు, ఒక వీడియో అయితే చేసి పెట్టండి, అప్పుడైతే మీకు సహాయం అందితే అందుతుండొచ్చు, అందకపోతే అందకపోతుండొచ్చు, ఒక ప్రయత్నం చేయడం చేయండి అని చెప్పి చాలామంది మెసేజ్ పెట్టిర్రు, కామెంట్లు కూడా పెట్టిర్రు. అందుకనే అందరి సలహా తీసుకొని ఈ యొక్క చిన్న వీడియో అయితే తీసి పెట్టినాం. ఎవరైతే తప్పుగా అనుకోవద్దు, కొంచెం పరిస్థితి బాగాలేదు కాబట్టి పెట్టినాం. అసలు ఇల్లు మొత్తం ఇంత పూర్తి పెట్టేవాళ్ళం అయితే ఫస్టే ఇల్లు కట్టేటప్పుడే పెట్టేవాళ్ళం కదా. ఇంత ఇల్లు కట్టిన తర్వాత కొంచెం డబ్బులు వెనక కావడం వల్లనే మేమైతే ఆ వీడియో పెట్టినాం. ఎవరైతే తప్పుగా బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి. చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ కామెంట్ వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారని. నాకు తెలిసి అయితే డబ్బులు వెయ్యని వాళ్ళే ఇట్లా కామెంట్ పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు వేయడానికి ఓపిక ఉండదు, అంటే వేయడానికి మనసు ఉండదు. వేసే వాళ్ళకి కూడా వేయనీయకుండా చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఇట్లా కామెంట్లు అయితే పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కింద అయితే కామెంట్ పెట్టండి. ఇట్లా అస్సలు పెట్టద్దు. ఒక ఆడపిల్లకు పెట్టే కామెంట్స్ అయితే అస్సలే కావు. మేము ప్రతి ఒక్క కామెంట్ అయితే చూస్తున్నాం. చాలామంది అయితే మాకు మంచిగా అయితే కామెంట్ పెడుతున్నారు. వీలైనంత వరకు అయితే 5 రూపీస్ 10 రూపీస్ ఇట్లా కూడా వేస్తున్నారు. ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్స్. స్క్రీన్ మీద ఒక 3 అన్న 2 అన్న నెంబర్లు అయితే ఇస్తాం. ఒకటి పని చేయకపోతే ఒకటి పని చేయకపోతే ఒకదానికైతే వేయండి. మీ వంతు సహాయం అయితే మీరు చేయండి ఫ్రెండ్స్. అడగడం అయితే మా వంతు, వేయడం అయితే మీ వంతు. ఇంకా ఒకవేళ ఆ 2 నెంబర్స్ కూడా పని చేయట్లేదు అంటే ఫోన్ చేయండి. ఏదో ఒక నెంబర్కి అయితే ఫోన్ చేయండి. అప్పుడైతే మేము ఇంకొక నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. హెల్ప్ చేయాలని మనసు చాలా మందికి ఉండే కానీ చాలా ఫెయిల్యూర్ అయిపోయినాయి. అప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా అట్లనే అయింది. కనీసం ఫోన్ చేసి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఫోన్ చేయండి. నేనైతే ఇంకొక నెంబర్ ఇస్తా. ఇంకా చాలామంది అయితే ఏమంటారంటే, నీకెందుకు అక్క, నీకు అవసరమా, అది శివ అన్నది కదా ఇల్లు, నువ్వెందుకు చేస్తావు, నువ్వు పెట్టకు, అవసరమా నీకు. అమ్మకి ఏమంటారంటే, నీ బిడ్డది అదేమన్నా ఇల్లు, నీ కొడుకుది కదా, మీరు చూసుకోవాలి కానీ ఆమెను ఎందుకు రాజేశ్వర అక్కని ఎందుకు ఇళ్ళకి నెట్టుతున్నారు అని చెప్తున్నారు. నేను వేరు, తమ్ముడు వేరు అస్సలు కాదు. నా మీద ప్రేమతోటే అన్నారు మీరు, నాకు ఓకే కానీ నేను మీకు చెప్తున్నా, అమ్మకు నేను తమ్ముడు అంటే నేను బిడ్డను కాకుండా కొడుకుని లెక్క అనమాట. మేమే కదా ఉండేది. 4 రోజులు అయితే నువ్వు ఉంటావా అక్క ఇంట్లో అంటే, నేను ఉండను, నేను ఉండకపోయినా పర్లేదు, మా వాళ్ళు బాగుంటే చాలని. ఏ ఆడపిల్లైనా మా వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటుంది. నాకు లేకపోయినా సరే మా వాళ్ళు బాగుండాలి. పెద్దగా హెల్ప్ అయితే ఏం జరగట్లేదు. ఇంకా ఈ వీడియో షేర్ చేయండి, ఇంకా మంచి హెల్ప్ జరగాలి మా వాళ్ళకి. ఇల్లు అయితే మంచిగా కంప్లీట్ కావాలి. కంప్లీట్ కావాలంటున్నా కానీ ఆయనతో కంప్లీట్ కాకున్నా సరే కానీ ఈ డోర్లు కిటికీలు మాత్రం అయితే చాలు. అంతమందం కూడా హెల్ప్ జరగలేదండి. మీరు ఎంత హెల్ప్ చేసినా ఆ డబ్బులు అయితే ఇట్లా తీసుకొచ్చి మీ ముందైతే లెక్క పెడతాం అనమాట. అన్ని డబ్బులు రావాలి.
నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎంతమంది హెల్ప్ చేసిర్రు, కొంతమంది పేర్లు చెప్పొద్దు అంటారు. నేను చెప్పను పేర్లు, ఎవ్వరి పేర్లు అయితే నేను చెప్పను. కాకపోతే ఎన్నొచ్చినాయి ఏంది అనేది ఎన్ని కూడా వచ్చినాయి, మేమైతే చెప్తాం. ఎంత హెల్ప్ చేసిర్రు మాకు, ఈ ఇంటికి హెల్పింగ్ వీడియో పెడితే ఎంత వచ్చినాయి అనేది అయితే ప్రమాణ పూర్తిగా చెప్తున్నా నేను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. అన్నీ అయితే మీ దగ్గరకు వచ్చి ఎంత అమౌంట్ వచ్చింది మాకు అనేది అయితే నేనైతే మీ ముందుకు తీసుకొచ్చి చెప్తా, ఎన్నైనా లెక్క పెట్టి. అందరికైతే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే ఇంకా హెల్ప్ జరగాలి, ఇల్లు అయితే కంప్లీట్ కావాలి. ఇన్ని రోజులైతే తమ్ముడు ఉన్నప్పుడు హెల్ప్ అడగలేదు. ఎందుకు అడగలేదు తమ్ముడు ఉన్నప్పుడు అంటే, మగపిల్లగాడు మాకు తోడున్నప్పుడు మాకు ఇల్లు అవసరం లేదండి. వాడి ధైర్యం ఒక్కటి, వాడొక్కడు ఉంటే చాలు మాకు. ఏ ఇల్లు వద్దు మాకు, వాడే మాకు దేవుని లెక్క కాపలా అన్నమాట. వాడి ధైర్యం ఇప్పుడు లేదు, వాడు హైదరాబాద్కి వెళ్ళిపోయింది కదా. ఇంకా మేము ఉండేది ఇక్కడ అమ్మ, నేను, పిల్లలు మాత్రమే. ఏదో కొద్ది రోజులు, వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు మాత్రమే నేను, అమ్మ, పిల్లలు. వాడు ఇక్కడికి వచ్చిందంటే ధైర్యం వచ్చినట్టే కదా. గుడిసెలు ఉన్న చాలు నేనైతే. కాకపోతే ఇది వాడు వచ్చేంత వరకు ఇది కంప్లీట్ చేసుకొని ఇంట్లో ఉండాలి. ఒక తలుపులు, ఒక కిటికీలు అయితే కావాలి. ప్లీజ్ అందరైతే హెల్ప్ చేయండి. ఇంకా పని ఉన్నది, బండలు వేయాలి, ఇంకా ఏమేయాలి, మెట్లు కట్టేయలేదు, మెట్లు, బాత్రూమ్, ఇంకా పైన గోడ, బాత్రూమ్ ఇవన్నీ కావాలి. చాలా ఖర్చు ఉన్నది దీని మీద. కాకపోతే గవర్నమెంట్ కూడా ఇచ్చేది ఉన్నది మాకు. కానీ ఇల్లు కంప్లీట్ అయితేనే గవర్నమెంట్ ఇస్తుందంట. 1,60,000 రూపాయలు వచ్చేది ఉన్నది మాకు. కాకపోతే ఇల్లు కంప్లీట్ చేస్తే వస్తుంది కదా. ఆ ఇల్లు కంప్లీట్ చేయలేకపోయినాం, అవి వస్తలేవు అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా దయచేసి ఇట్లా కొంచెం పెద్ద అమౌంట్ ఇట్లా మాకు కొంచెం ఇది కంప్లీట్ చేసే అంత స్టేజ్లో ఉన్న వాళ్ళు దయచేసి చెయ్యండి ప్లీజ్. ఈ హెల్ప్ చేస్తే మాత్రం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం మేమైతే. ఇట్లా అడగకూడదని తెలుసు, అడగొద్దు అని తెలుసు. చాలామంది ఇట్లా అడగొద్దు అని కూడా చెప్తున్నారు. కానీ చాలామంది ఏమంటున్నారంటే, అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. ఏమో చెప్పలేం, ఎవరు ఏ హెల్ప్ చేస్తే, ఎవరు చేయబడితే మీ ఇల్లు కంప్లీట్ అయ్యేది ఉందో ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నారు. అందుకే ఈ చిన్న ప్రయత్నం. ఒకవేళ మాకు ఎన్ని డబ్బులు పడ్డా నేను చెప్తున్నా కదా, అమ్మ మీద ఒట్టేసి ఈ వీడియో ఇట్లనే ఇంకొక వీడియో తీసి మాకు ఇంత హెల్ప్ జరిగిందని, మాకు మంచి డబ్బులు అంటే ఈ తలుపులకి, కిటికీలకి అయినాయి అనుకో, ఖచ్చితంగా వచ్చి వీడియో ముందు ఇంత హెల్ప్ అయింది, మాకు ఎన్ని డబ్బులు వచ్చినా, 5,000 వచ్చినా, 10,000 వచ్చినా, 20 వచ్చినా, 50 వచ్చినా, ఎంత వచ్చినా కానీ ఈ వీడియో ముందుకు వచ్చి అయితే నేను మీకు చూపిస్తా, చెప్తా కూడా. అందరికైతే ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పుగా అస్సలు అనుకోవద్దు. ఒక మీ అక్కగానో, చెల్లెగానో, అమ్మగానో ఆలోచించండి. ఈరోజు మా అమ్మ అసలు మంచం మీద నుంచి లేవని పరిస్థితి. నాకు తలనొప్పి బాగా. అసలు ఈరోజు నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే అసలు అయితే లేదు అసలు మాట్లాడడానికి కూడా. ఈరోజు పనికి పోవడం కూడా బంద్ పెట్టిన. ఈరోజు పని చేసుకుంటే ఈరోజు తినేంత వరకే అవుతుంది. వీడియోస్ మీద, యూట్యూబ్ మీద కూడా ఏం లేదు. ప్లీజ్ సహాయం చేయండి. మీ సహాయం మాకు ఇప్పుడు ఎంతో అవసరం. మేము ముగ్గురం ఆడపిల్లలం అయినా కానీ ఆడపిల్లలు ఇంట్లో ఉండి తింటున్నారని కూడా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? పరిస్థితులు బాగాలేని ఆడపిల్లలు వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకపోతే వేరే ఎవరింటికి పోతారు చెప్పండి? వాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుంది చెప్పండి ఒకసారి? ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికే వస్తారు, ఎవరింటికి పోరు. ఈ రోజులలో ఎవరు చూడట్లేరు, అన్నదమ్ములు కూడా చూస్తలేరు, అమ్మ నాన్న మాత్రమే. ఇక్కడ అమ్మ నాన్న కూడా లేడు. మా తమ్ముడు మంచోడు కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. మా అమ్మ ఉన్నన్ని రోజులు మాకు ఏ ఇబ్బంది అయినా ఏదైనా సరే మేము అమ్మ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా ఉంటాం అనమాట. మా పరిస్థితులు సర్దుకునేంతవరకు అమ్మ వాళ్ళ ఇల్లు తప్పకుండా గుర్తొస్తుంది. ఏ ఆడపిల్ల అయినా అమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే అట్లా కదా. ఏ కష్టం వచ్చినా, జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, ఏ భర్తతో ఏదైనా ఇబ్బంది అయినా, కష్టసుఖాలు ఏ పరిస్థితి అయినా సరే ఆడపిల్లకి అమ్మ వాళ్ళ ఇల్లు ఒక్కటే రక్షణ అనమాట. అవునా కాదా కామెంట్ చేయండి. మాలాంటి ఆడపిల్లలు మీకు ఉన్నారు కదా, అట్లనే అనుకోండి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి. అదనమాట. మీ ఆడపిల్ల కష్టం వస్తే మీ ఇంటికి వస్తుంది కదండి. అట్లా రాలేక కూడా చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే ట్రైన్ కింద పడి ఊరేసుకొని ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి రాలేక, ఇటు తల్లిదండ్రులు మంచోళ్ళు కాకనో, అటు అన్నదమ్ములు మంచోళ్ళు కాకనో, ఏదో
పరిస్థితులు ఉంటాయి కొన్ని, రాలేక ఉరేసుకొని చేతులు కోసుకొని ట్రైన్ కింద పడి ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. అట్లా చచ్చిపోయి ఒక తల్లిదండ్రుల గుండె కోత పెట్టే బదులు నిమ్మలంగా వచ్చి అమ్మ వాళ్ళతోటి ఉన్నది మంచిది. ఎవరైతే బ్యాడ్గా కామెంట్ చేయకండి. ఒక్క 10 రోజులు నేను ఉంటేనే ఇంకెన్ని రోజులు ఉంటావమ్మా తల్లి, వాళ్ళ మీద పడి తింటున్నావు అని కూడా అంటారు. ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు అని అట్లా కామెంట్స్ పెడుతున్నారు. అసలు అట్లా పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇంకా ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వస్తామండి? ఆరోగ్యం బాగాలేకున్నా 4 రోజులు ఉండి చూడాలనిపించినా అమ్మ వాళ్ళ ఇంటికే కదా వచ్చేది. ఇంకెవరున్నారని మాకు ఎవ్వరు కూడా లేరు పోవడానికి ఉండడానికి. ఇప్పుడే కాదు, నేను బ్రతికున్నన్నాళ్ళు మా వాళ్ళ ఇంటికి వస్తా. నాకు ఉన్నన్ని రోజులు ఉండాలి అనిపించినన్ని రోజులు అయితే ఉంటా. ఇంకా మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూసిరు కదా, ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్. పైన అయితే ఒక 2 3 నెంబర్స్ అయితే ఇస్తాం. ఒకటి పని చేయకపోయినా ఒకటి అయితే అమ్మ వాళ్ళకి తప్పకుండా సహాయం చేయండి. చేస్తారనే నమ్మకం అయితే మాకుంది. మేము చేసే ప్రతి ఒక్క పని మీరు ఇచ్చిన డబ్బులతోని చేసే ప్రతి ఒక్క పని అయితే వీడియో తీసి పెడతాం. కిటికీలైనా తలుపులైనా అంటే మీరు వేసిన అమౌంట్తోని మాకు ఎన్ని వచ్చినాయి, మేము ఏమేమి చేస్తున్నాం అనేది అయితే ప్రతి ఒక్కటి అయితే పెడతాం. ఫస్ట్ అయితే ఎన్ని డబ్బులు పడ్డాయి అనే వీడియో అయితే వస్తుంది వారం రోజులల్లా. ఇంకా వారం రోజులు అయితే ఇంకా ప్రయత్నిస్తాం. వారం రోజులే పెడతాం, ఎక్కువ రోజులు అయితే పెట్టాం హెల్పింగ్ వీడియో. ఈ వారం రోజులల్లా ప్రతి ఒక్కరు తోచినంత అయితే ఇవ్వండి. ఒకవేళ ఫోన్పే పనిచేయకపోయినా ఆ ఇచ్చిన నెంబర్లకైనా కనీసం ఫోన్ అయితే వేసి అడగండి. మీ మంచి మనసుతో సహాయం చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అందరికైతే రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఓకేనా మరి? అందరికైతే ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ అయితే ఇవ్వండి. అర్థమైందని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో, ఈ ఇల్లు అయితే నాది కాదు, మా అమ్మ వాళ్ళదే, అంటే తమ్ముంది అనమాట ఇల్లు. తమ్ముడికి నేను ఒక అక్క లెక్క కాకుండా ఒక అన్న లెక్క అని మీకు ఫస్ట్ నుంచే తెలుసు. మీరు ఒక అన్నదమ్ములు లెక్క ఉంటారని. వాడికి అయితేంది, వాడు ఉంటేంది, నేను ఉంటేంది, నా వల్ల కొంచెం హెల్ప్ జరిగితే చాలు మా తమ్మునికి. మా తమ్ముడు, మా వాళ్ళందరూ బాగుండాలని అయితే నేను ఎప్పుడు కోరుకుంటా. మీరు కూడా మాకు చిన్న హెల్ప్ చేయండి. లాస్ట్ చివరికి వచ్చి ఆగిపోయింది ఇల్లు. ఈ తలుపులు కిటికీలు ఈ బండలు వేసినాం, లేకుండా లేదు. ఇంకా అక్కడ మెట్లు పైన గోడలు అవన్నీ ఆగిపోయినాయి అనమాట. ఒకవేళ అంత పూర్తిగా డబ్బులు పడ్డాయి అనుకో అన్నీ కంప్లీట్ చేస్తాం. తలుపులు కిటికీల వరకు పడ్డాయి అనుకో ఇంతవరకు కంప్లీట్ చేస్తాం. ఏది ఎట్లా జరిగింది, ఎవరు అంటే మాకు ఎంత డబ్బు చేరింది అనేది అయితే వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా. వారం రోజులల్లా అన్ని డబ్బులు జమ అయినాక చేస్తాను అన్నమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు హెల్ప్ చేయలేని పరిస్థితులలో ఉంటే ఇంకొకరికి షేర్ చేయండి, వాళ్ళ ద్వారా కూడా హెల్ప్ జరుగుతుండొచ్చు. ఓకే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియోకి కామెంట్ చేయండి. అన్ని డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. బాయ్ మరి.